జిల్లా పార్టీ అధ్యక్షులను 6 జిల్లాల సమర్థవంత నాయకత్వాన్ని అన్ని క్యాస్ట్ ఈక్వేషన్లతో ఒక మంచి కమిటీ వేసిన ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి గౌరవ వరంగల్ జిల్లా పక్షాన వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు. త్వరలో అన్ని జిల్లా పార్టీ ఆఫీసులు ప్రారంభోత్సవాలు చేయాలనేది కూడా డిసైడ్ చేయడం జరిగింది. జనగాం పూర్తయింది, హనుమకొండ పూర్తయింది, భూపాల్పల్లి పూర్తయింది, మైబాద్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నది. వరంగల్ కూడా శంకుస్థాపన చేయించే ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ ఆఫీసును, పార్టీ ఆఫీసు, జిల్లా పార్టీ అధ్యక్షులందరం కూడా నిన్న కూర్చొని సమావేశం హైదరాబాద్లో జరిగింది. పార్టీని స్ట్రెంథన్ చేయాలి, మండల కమిటీలను, గ్రామ కమిటీలను స్ట్రెంథన్ చేయాలి, పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇవ్వాలనేదే మా అందరి ఆలోచన, పార్టీ ఆలోచన. ప్రతిరోజు జిల్లా పార్టీ లోపల ఏర్పాటు చేసి స్థానిక సమస్యల మీద, ప్రజల సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. కావాలని ప్రభుత్వాన్ని ఇరగబెట్టి మాట్లాడే వాళ్ళను రోజు స్పందించాలని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. నేను ఒకటే అంటున్నా, ఈరోజు కొంతమంది బీజేపీ నాయకులు రైతు దెబ్బతిన్న ప్రాంతాలకు పోయారు. చాలా సంతోషమే. మీ కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటిస్తుందో చెప్పండి. ఇది దెబ్బతిన్న ప్రాంతాలకు పోతున్నారు. వరంగల్లో వరదలతో దెబ్బతిన్నప్పుడు పోయిండ్రు, మీరు ఏం చేయలే. హైదరాబాద్లో దెబ్బతిన్న ప్రాంతాలకు పోయిండ్రు. అప్పుడు గుండిస్తా, బండిస్తా, వెహికల్ ఇస్తా, ఇది అది అని అప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు. మోటార్ వినోళ్ళకి మోటార్ ఇస్తా, ఈ డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తాం అని చెప్పాము. ఒక్క రూపాయి చేయలే హైదరాబాద్లో వరద సాయం. అంటే ఎక్కడికి పోయినా మీరు హామీలు ఇచ్చారు తప్ప ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీయే ఓ మోస పార్టీ అనేది ప్రజలలో తేలిపోయింది. ఏదో సెంటిమెంట్ మీద కొట్టుకొచ్చారు. ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇలా బయ్యారంకు ఓ చనిపోతే పోయారు ఈటల రాజేందర్ గారు. అక్కడ కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విభజనలో చట్టంలో ఉన్నది, మీరు ఎందుకు చేయలేదని స్థానికులు నిలదీశారు. మొన్న నిజామాబాద్కు ఎంపీ గారు తిరుగుతుంటే పశు ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నావు, ఇయ్యలేదని ఆడప్రజలు నిలిచారు. వరంగల్ జిల్లా కూడా ప్రజలు చైతన్యం కావాలి, ఇంకా కావాలి.
ఇన్ని రోజులు మేము వదిలిపెట్టాం. ఇక వదిలిపెట్టే సమస్య లేదు. వరంగల్ జిల్లాకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నారు. నిన్న మా వినయ్ భాస్కర్ వాళ్ళు కూడా ధర్నా చేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను అంటున్నా, కోచ్ ఫ్యాక్టరీకి ల్యాండ్ ఇవ్వలేదు అని చెప్తున్నాను. ల్యాండ్ ఎంత అంటే ఇస్తామని చెప్పాం. కోచ్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇవ్వలేదు, ప్రపోజల్ లేదు, దానికి రాష్ట్రంలో ఇచ్చారు. మీరు ల్యాండ్ కూడా ఇవ్వలేడు. సిగ్గున్నదా మాట్లాడడానికి? మేము ల్యాండ్ ఇవ్వలేదని చెప్తున్నవే. ఇప్పుడు నువ్వు మంజూరు చేసే దాంట్లో ల్యాండ్ ఇచ్చిందా? ప్రపోజల్స్ కూడా లేవు. ఇది విభజన చట్టంలో ఉన్న హామీ. ల్యాండ్ ఇస్తామని క్లియర్గా చెప్పాం. మీరు అలాట్మెంట్ చేసిన తర్వాత మీరు ల్యాండ్ ఇవ్వకపోతే మమ్మల్ని అడుగు. నువ్వు డబ్బాల ఫ్యాక్టరీకి తయారు చేసేదానికి పెట్టావు, ల్యాండ్ ఇవ్వలేదా మీరు? నేను ఒక్కటే, వరంగల్ జిల్లాలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలు మీ బీజేపీ ప్రభుత్వం అధికారం లేదప్పుడు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగుల గిరిజన యూనివర్సిటీ. ఏమైందో చెప్పు. మీరు తెలంగాణ రాష్ట్రానికి, నేను బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నాయకులు కొట్టాడగదలుచుకున్నాం. పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ చేయండి. అబద్ధం మాటలు మోసాలతోటిగా ప్రజలు ఊకునే పరిస్థితి లేరు. ఎక్కడి పోయినా నిలదీస్తారు. ప్రజలు ఊకునే సమస్య లేదు. సిగ్గు లేకుండా కేసీఆర్ని జైలు ఎత్తారట. మరి మీ మోడీ గారిని ఎక్కడ పెట్టాలి? మోడీ గారు చేసిన మోసాలు ఇంత అంత కాదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నావు, మోసం చేసి ఏ జైల్లో పెట్టాలి? నోట్లు మార్పిడి లోపల ఇంటింటికి 15 లక్షలు ఇస్తారన్నావు. ఎక్కడికి తరిగి కొట్టాలని మోడీ గారిని? ఎన్ని మోసాలు చేశావంటే, నీ ప్రధానమంత్రి కాకముందు ఏం చెప్పావు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేస్తున్నావు? గ్యాస్ ధర దిస్తారన్నావు, పెట్రోల్ ధర దిస్తారన్నావు, దించకుండా పర్వాలే, పెంచి పారేశావు. రైతులకు డబల్ ఆదాయం చేస్తారన్నావు, డబల్ కాదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులు కేసీఆర్ గారి నాయకత్వంలో కొంత ఊరట ఉన్నది. ఊరటైంది, మంచుకున్నది. ఇంకా కేంద్రం సపోర్ట్ చేస్తే ఇంకా బాగుండేది. మీరు సపోర్ట్ చేయకపోవడం ఇబ్బంది పడుతున్నాం. నేను అదే తీరుగా ఈరోజు మన రాష్ట్రం నుంచి మిషన్ కాకతీయకు 5,000 కోట్లు, మిషన్ భగీరథకు 19,000 కోట్ల 205 కోట్లు ఇస్తానని నీతి ఆయోగ సిఫారసు ఏం చేశావు? అది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్. ఈ రాష్ట్రం బాగా చేసింది, చెరువులు బాగా చేసేది, ఇంటింటికి నీళ్ళు ఇచ్చేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నీకు సెంట్రల్ గవర్నమెంట్. దాని పుట్టల దాకా చేశావు. ఏం మాట్లాడుతున్నావు బండి సంజయ్? ఏం మాట్లాడుతున్నారు ఎంపీలు, బీజేపీ నాయకులు? ఆ రిపోర్ట్ తెప్పించుకో. అదే తీరుగా నవోదయాలు లేవు, కేంద్ర విద్యాలయాలు లేవు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మెడికల్ కాలేజీలు లేవు. వేరే రాష్ట్రంలో వచ్చినాయి. ఏం చేసినావని, ఒక్కటి చేసినావని చెప్పు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ రొటీన్కి వచ్చే వాటి మీద మేము చేసినాం చెప్తాను.
మీరు తీసుకొచ్చింది ఏదో చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలల్లో చేసినవి చూపెట్టండి. మీరు కొత్తగా తీసుకొచ్చినవి చూపెట్టండి. పోనీ వరంగల్ జిల్లా కన్నా చూపెట్టండి. ఉద్యోగాలు ఏమైనా అడ్రస్ లేవు. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ ధర్నా చేస్తారు బీజేపీ వాళ్ళు. మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏమిచ్చారా ఉద్యోగాలు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఒక్కటి కూడా ఇవ్వలే. ఉద్యోగం ఇవ్వకున్నా పర్వాలే, ఉన్నాయని ప్రైవేటీకరణ చేశాం. బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ. ఇవాళ సిగ్గు లేదు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళను. తరివి కొట్టారా ప్రజలు? ఇండియన్ ఎయిర్లైన్స్ టాటా వాళ్ళకి ఇచ్చావే, ఏం చెప్తావు జవాబు? ఇంకా రైల్వేలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నావు. ఉన్న ఉద్యోగాలు పీకేసి ప్రైవేట్ వాళ్ళకు చెప్పేటోళ్లకు సిగ్గు లేదండి బీజేపీ వాళ్ళు మాట్లాడు. నేను ప్రజలు అర్థం చేసుకోమని చెప్తున్నా. ప్రజలు తిరిగి కొట్టరా? నీళ్ళను ఊరు పెడితే తరుగుతారు. అది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళు చేసిందో వాళ్ళు చేసిందో అని మాట్లాడుతున్నవే. ఇంత మోసం చేసిన బీజేపీ పార్టీని, మోడీ గారిని ఏ జైల్లో పెట్టాలి? మేము పెట్టువని అంటలేవు. ఒక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని జైల్లో పెడతాం అని ఊరికే చెప్పడం ఏంటి? నువ్వు జైల్లో పెట్టుకున్నా చట్టం చూసుకుంటుంది. మోడీ గారు తప్పు చేసినా చట్టమే చూస్తుంది, కేసీఆర్ గారు చూసినా చట్టమే జరుగుతుంది. ఒక బీజేపీ పార్టీ నాయకులు కేసీఆర్ గారిని జైల్లో పెడతాం, తరిమి కొడతాం, దాడి చేస్తాం, ఇదా మాటలండి? నేను ప్రజలు అర్థం చేసుకోమని అంటున్నా. ప్రజలు ఊరుకుంటారా? కేటీఆర్ గారిని జైల్లో పెడతాం. దయచేసి నేను ప్రజలు అర్థం చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావును దించేదందుకు ఇందిరాగాంధీ అట్లు ఏంది మాస్ లీడర్, ఆమె తప్పు చేసింది. ఎన్టీ రామారావు దించేదందుకు ప్రయత్నం చేస్తే ప్రజలు తిరిగి కొట్టి తప్పైందని ఇందిరాగాంధీకి మళ్ళీ ఎన్టీ రామారావుకు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చింది. నెల రోజుల లోపల ప్రజలు రియాక్షన్ తెచ్చుకొని ఇలా కేసీఆర్ గారు ఎన్టీ రామారావు తోటి సమానం, ఎన్టీ రామారావు గారి కంటే ఎక్కువ పనులు చేస్తాడు. అసుంటి వ్యక్తి మీద ఏమన్నా అయితే మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ రోజు కేంద్రం దిగొచ్చింది. ఆయన దించేదందుకు ప్రయత్నం చేసినా, పిచ్చి పిచ్చి మాటలు చేసినా ప్రజలు ఊకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అసెంబ్లీ తీర్మానాలు ఏం చేశావు? ఒక్క తీర్మానం మేము తీర్మానం చేశాం. ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణ ఎటుపోయింది అది? నేను ఎస్సీ సోదరులను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిలదీయండి బీజేపీ పార్టీ వాళ్ళని. ముస్లింస్లకు 12% రిజర్వేషన్, నేను ముస్లిమ్స్ రిజర్వేషన్ పంపించిన అసెంబ్లీలో. ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నారు వాళ్ళు. బీసీలకు 37%, ఇవన్నీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాం. మీరేం చేశారు? ఒక్కటనే చేశారా? మహిళలకు 33% కావాలని చేశాం. బీజేపీ హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలే. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శమైన రాష్ట్రంగా ఇవాళ పేరు సంపాదిస్తుంది. రైతు బంధు మేము ఇచ్చాం, రైతు బీమా చేశాం, 24 గంటల కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇస్తున్నాం. ఎవరు చేయని తిరిగే ఈ తెలంగాణ రాష్ట్రం చేస్తున్నాం. ఎక్కడ లేవు ఇంట్లో పెన్షన్స్. అన్ని తీర్ల ప్రజలకు లాభం చేసింది తెలంగాణ రాష్ట్రం. మా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకొని వేరే రాష్ట్రాలలో ఎన్నికలలో మేనిఫెస్టోలు పెడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు రైతులకేమో చేసినందుకు మాట్లాడుతున్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చినందుకు చేస్తే రైతులు ఎదురు తిరిగిండ్రు. మీ మంత్రులే రైతులను తొక్కి చంపిర్రు.
ఇంకా సిగ్గు లేకుండా రైతుల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఎంప్లాయీస్ గురించి మాట్లాడతారు. మీరు ఎంప్లాయీస్కి చేసింది లేదు, నిరుద్యోగ యువకులకు చేసింది లేదు, రైతులకు చేసింది లేదు, ఎస్సీలకు చేసింది లేదు, ఎస్టీలకు చేసింది లేదు, బీసీలకు చేసింది లేదు, మహిళలకు చేసింది లేదు. ఏం చేసిందని తెలంగాణ రాష్ట్రంలో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ మీద మీరు కొన్ని సీట్లు సంపాదించారు, ఎంపీ సీట్లు. కానీ ఈరోజు మీకు డిపాజిట్లు కూడా రావు. కేసీఆర్ గారిని ఒక్క మాట మాట్లాడినా పోనీ ఒకసారి కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడారు, మీ కేంద్ర ఎంపీలు కూడా వచ్చి మాట్లాడారు. మేడారం సమ్మక్క జాతీయ హోదా కల్పిస్తూ ఉన్నారు. ఎడబైంది అది, ఎడబైంది జాతీయ హోదా. ఎన్నేళ్ళైంది ఇప్పుడు? అది అవుపడతలేదా? ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో మొత్తం కూడా వస్తున్నది. ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం. మాకు సపోర్ట్గా మీరు ఏమైనా చేశారా? ఇంకా సిగ్గు లేకుండా మీరు చాలామంది వేరే రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళ ఎంపీలు కూడా వచ్చి మేడారం జాతరను జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటారని గతంలో చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం పోయింది? ఎక్కడ పోయింది? ఒక్క మాట నిలబెట్టుకున్నారా మీరు? దయచేసి నేను బీజేపీ నాయకులను, కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారు కానీ ఒక్క మాట అన్నా కూడా సహించేది లేదు. ప్రజలే తరిమి కొడతారు, ప్రజలు ఊకోరు. ఓపిక పట్టాం, ఇక ఓపిక పట్టే ముచ్చటే లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.